ప్రియమైన సహోదరులారా, ఎవరు దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వస్తారో వారు నిర్ణయించుకున్నది తగిన సమయంలో ఆ ప్రభు సన్నిధిలో పెడతారు. ఆలస్యం చేయకుండా వాళ్ళు తప్పనిసరిగా ఆశీర్వదించబడతారని గత 42 సంవత్సరాల సేవా అనుభవం నుంచి ధైర్యంగా చెప్పగలను. కొన్ని లక్షల కుటుంబాలతో నాకు పరిచయం ఉన్నా అనేక కుటుంబాలు శపించబడుతూనే ఉన్నాయి. నేను వాళ్ళకి ప్రార్థన చేయకపోలా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో యథార్థత లేక, దేవుని సన్నిధిలో నమ్మకమైన వాళ్ళు కాక. అయితే ఈ రోజున మీరు దేవుని కొరకు ఏమైనా చేస్తే అది ఎలా ఉపయోగపడుతుందో కూడా మీరు కొంచెం ఆలోచించాలి. దేని కొరకు దానిని ఉపయోగపరుస్తున్నారో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన అర్పణ వ్యర్థం కాకూడదు. మన అర్పణ ద్వారా మనం ఆశీర్వదించబడాలి. ఈ మరణం నేను అనుభవిస్తున్నాను కనుక నీకు చెప్తున్నాను. దరిద్రత విలయతాండవం ఆడక మునిపే, కుటుంబం చల్లాచెదర కాక మునిపే దేవునికి అప్పగించడం ముందు నేర్చుకోవాలి. కైసరిది కైసరికి, దేవునిది అని యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఆ మాటని గుర్తించు. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు దేవునికి ఇచ్చేటప్పుడు తడవు చేయకుండా అనుకున్నది, నిర్ణయించుకున్నది మీది ఇవ్వద్దు దేవునికి, దేవునిది. అలా ఇవ్వడం మీరు ప్రారంభించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది. మీరు పరలోకంలో ధనాన్ని పోగు చేస్తాం. ఆ పరలోకపు ధనం మీ జీవితానికి, మీ తరతరానికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోద్ది. కనుక దాచుకోవాల్సిన చోట దేవుని సన్నిధిలో, దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తమై ఎప్పుడైతే నువ్వు తెగిస్తావో అప్పుడు ఆయన ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదానికి కారణమవుతుంది.